వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ పివి రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు చూసుకుంటే హోలీకి కొన్ని గైడ్ లైన్స్ అనేవి పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే రంజాన్కి మాత్రం గంట ముందు వెళ్ళాలి అనే కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తుందేమన్నా? కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు కాదు, మత రాజకీయాలు చేస్తుంటుంది. ఎందుకంటే ముందు నుంచి మత రాజకీయాలు చేయటంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉంది. అరే కనీసం హిందూ పండుగలు వస్తేనేమో పట్టించుకోరు. హిందూ పండుగలు ఏ వచ్చినా, వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా, సంక్రాంతి వచ్చినా, శివరాత్రి వచ్చినా వాళ్ళకేమో టైం ఇయ్యరు. వాళ్ళేమో టైంకి వచ్చి డ్యూటీ చేయాలి, డ్యూటీ చేసి రావాలి. కనీసం ఇప్పుడు మా శివరాత్రి పండుగ వచ్చింది. పాపం మొత్తం డే అంతా, నైట్ అంతా కూడా మనం 24 గంటలు మనం ఏది పడుకోకుండా ఉపవాసాలు ఉంటాం. కనీసం నెక్స్ట్ డే మనకి హాలిడే ఇస్తే వాళ్ళు పండుగలు చేసుకొని, ఎందుకంటే కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశాలు దానికి ఇవ్వరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చితే మరి రంజాన్కో లేకపోతే ఇంకో పండుగకో వీళ్ళకి ఒక గంట ముందుగానే ఇచ్చుకుంటూ ఎంత ఏంటంటే మొత్తం టోటల్గా జనాలని డైవర్ట్ చేయడానికి, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, ఓట్లు కావాలి, సీట్లు కావాలి ఈ కాంగ్రెస్ పార్టీకి తప్పితే మిగతా అక్కర్లేదు. వాళ్ళని దగ్గర తీసుకుంటే హిందువులు ఎట్లయినా చేస్తారు, హిందూ ఓట్లు ఎట్లాగ పడతాయి మాకని చెప్పి ఒక ఆలోచనతోటి మరి వాళ్ళు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. అందరూ కూడా ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరికి సమానమే. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే పండుగలకు ఇస్తూ ఉన్నారో అదే పండుగలకు, హిందూ పండుగలకు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకనే కదా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ భారతదేశంలో ఓడించేది ఎవరంటే భారతీయ జనతా పార్టీ. ఇలాంటి ఓట్ల రాజకీయం, సీట్ల రాజకీయం చేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు మరి భారతదేశంలో ప్రతి ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో కూడా, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఓడించేది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ కూడా మేము ఓడించేది కాంగ్రెస్ పార్టీనే. ఇదే డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, అబద్ధపు హామీలు, అర్ధ సత్యాలు, ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రజలకు చేరట్లేదు. కాబట్టి ఈ 6 గ్యారెంటీలు అడుగుతూ ఉన్నారు. ఊర్లలో పోతే మమ్మల్ని కూడా అడుగుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, మరి ఈ వృద్ధులు కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే మహిళలు కానీ, రైతు కూలీలకు రైతు భరోసా, ఇంతవరకు రైతు భరోసా చేయాలి. 2 నెలలు ఎప్పుడు ఇస్తారో 2 నెలలు అవుతుందట. ఇదంతా కూడా ఏంటంటే చేతగాని రాజకీయం కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు రోజు డైవర్షన్ రాజకీయాల కోసం రోజుకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. దాంతో పూట గడుపుతున్నారు తప్పితే ఇక్కడ ఒక స్టేట్మెంటు, అక్కడ పోయి ఢిల్లీలో ఒక స్టేట్మెంటు. మంచిగా చేస్తున్నాం అంటాడు, పైసలు మాత్రం లేవు. పైసలు ఎక్కడుంటాయి చెప్పండి. వీళ్ళ చేతగాని తను కనపడతా ఉంది కదా. పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. మొన్న పోయి 1,65,000 కోట్లు ఎక్కడ పోయినాయో మళ్ళీ పోయి భారతీయ జనతా పార్టీని రుద్దుతూ ఉంటారు, తిడతా ఉంటారు, కేంద్ర మంత్రులను తిడతా ఉంటారు పైసలు ఇవ్వట్లేదని. పైసలు మీరు చేతగాక, సంపాదించలేక, తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ మీరు రుద్దుతున్నారు. ఇదంతా కూడా తెలంగాణ సమాజం అంతా గమనిస్తూ ఉంది. ఎప్పుడు టైం వచ్చినప్పుడు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము భరోసాగా ఉంటాం. ప్రతి ఒక్కరికి మేము భరోసాగా ఉంటాం. అది తెలియపరచాల్సిన అవసరం మా మీద కూడా ఉంటుంది. అందుకనే ఈ అసెంబ్లీలో కూడా ఇదే విధానాలు మేము పాటిస్తూ ఉన్నాం. ప్రతిదాన్ని కూడా లేవనెత్తడానికి మేము కొట్లాడుతూ ఉన్నాం. అందుకని ప్రతిదాన్ని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు అయితే ఈ 6 గ్యారెంటీలతో పాటుగా ఈ ఉన్న అంశాలన్నీ కూడా డెఫినెట్గా మరి వీళ్ళు అమలు చేయాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. లేకపోతే ప్రజల్లోకి వస్తాం మేము.